గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఒక 6 నెలల తర్వాతన పంచాయతీ ఎన్నికలు జరిగినాయి. ఆ తర్వాతన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఇవన్నీ కూడా కరోనా టైం గుర్తుంది కదా మనకి. దాదాపుగా పంచాయతీలో 80% గెలిచారు. మున్సిపాలిటీల్లో 2 మినహా 73 గెలిచారు. కార్పొరేషన్లు మొత్తం క్లీన్ స్వీప్ చేశారు. మా జిల్లా పరిషత్తులు క్లీన్ స్వీప్ చేశారు. మండల పరిషత్తులు 90% గెలుచుకున్నారు. ఎంపీటీసీలు దాదాపుగా 70% గెలిచినటువంటి సందర్భం. ఇప్పుడు మళ్ళీ పంచాయతీ మున్సిపల్ కార్పొరేషన్లకు త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ అయితే ఈలోపు కొంతమంది చంద్రబాబు గారికి ఏం సజెస్ట్ చేస్తున్నారంటే, వైసీపీని దెబ్బకొట్టాలంటే రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ యాక్ట్ 1965 ప్రకారం పంచాయతీ మున్సిపల్ కార్పొరేషన్లను ఆర్డినెన్స్ ద్వారా రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని ఆయన రెచ్చగొడుతున్నారు. అది జరిగిందంటే అప్పుడు అసలు ఎన్నికలే జరగకుండా పోతాయి. క్రిందసారి కూడా చంద్రబాబు గారు దెబ్బతింది అక్కడే. ఆయన ఉన్న టైంలో ఎలక్షన్స్కి వెళ్ళకపోవడం, పంచాయతీలు మున్సిపాలిటీలు కార్పొరేషన్లకి, ఆ తర్వాత జగన్ రాగానే వెళ్ళటం, దానివలన స్థానిక సంస్థల్లో వాళ్ళ పార్టీ వాళ్ళకి అనేక మందికి అవకాశాలు లభించినాయి. సరే, వాళ్ళకి నిధులు లేవని బాధపడటం ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు ఇది చేస్తే కోర్టులో స్టే చేస్తారు, ఆటోమేటిక్గా మొత్తం ఆగిపోతుంది. అదే కూల్గా అయితే కనుక ఎన్నికలు నిర్వహించవచ్చు. ఒక 6 నెలల్లో అయిపోయేటటువంటివి ఉంటాయి. ఆ తర్వాత కొన్ని ఉంటాయి. దాదాపు 80% ఎలక్షన్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.